ప్రణాళికలు వేయడంలో అసలు మనం స్టూడెంట్స్ను మించిన వాళ్ళు ఎవరు లేదు. కొన్నిసార్లు స్టూడెంట్స్ వేసే ప్రణాళికలు టీచర్లు కూడా అర్థం అవునా. మన దగ్గర కేసులు వస్తూ ఉంటాయి కదా రోజు. ఇప్పుడు మనం ఏదైనా సినిమా పోవాలనుకున్నాం, ఎన్ని ప్లాన్లు వేస్తాం మనం? ఆ ప్లాన్ చదువు కోసం వేయాలి. తేడా ఏంటంటే ఆ ప్లాన్ చదువు కోసం వేయాలి. ఓకే, ప్లానింగ్ అంటే అది ప్లానింగ్ మనం చాలా వాటికి వేస్తూ ఉంటాం. సినిమాకు పోవాలి, లేకపోతే ఎక్కడికైనా ఫ్రెండ్ ఖచ్చితంగా పోవాలి, దానికి ఎన్నో ఎన్నో కథలు చెప్తాం అవునా కదా. సో అది అక్కడ ప్లానింగ్ కాదు, అసలు అవసరమైన కాడికి ప్లానింగ్ చేసుకోవాలి. సో ప్లానింగ్ చేసిన పెద్ద ప్లాన్ గీసినాం, అంత మడత పెట్టి మెత్తగా పెట్టుకుని పండుకుంటే అయిపోద్దా? ఆ ప్లానింగ్ చేసిన దాన్ని యాక్షన్లో అంటే స్టార్ట్ చేయాలి వర్క్. ఇప్పుడు ఒక 100 కిలోమీటర్లు నడవాలి, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతే కదా, అవునా కాదా? మనం ఇప్పుడు జనగామ దాకా పోవాలి, ఒక్కొక్క అడుగు వేసుకుంటాం కదా అయ్యేది. అంతేగాని ఇక్కడనే ఉంటాయి కదా. పనిలోకి దిగాలి, యాక్షన్లోకి దిగాలి, రైట్? సో దిస్ ఇస్ కాల్డ్ యాక్షన్. తర్వాత అల్టిమేట్గా ఆర్ అనే లెటర్ వస్తుంది. ఏంటిది? ఆర్ ఫర్ వాట్? రిజల్ట్ వస్తుంది. అర్థమైందమ్మా? డిబి పార్ అంటే గిది. డ్రీమ్ యువర్ సెల్ఫ్